మా ఊరి వెంకటగిరి పోలేరమ్మ జాతర గురించి మీకు చెప్పాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి సంవత్సరం వినాయక చవితి తర్వాత వచ్చే మొదటి బుధవారం నాడు అర్ధరాత్రి సమయంలో మొదటి చాటింపు వేస్తారు. అలాగే రెండవ బుధవారం రోజున కూడా చాటింపు వేస్తారు. మూడవ బుధవారం గురువారం అమ్మవారి జాతర నిర్వహిస్తారు. జాతర జరుగుతున్న సమయంలో ఎవరింట్లో శుభకార్యాలు చేసుకోరు. జాతర మహోత్సవం 5 రోజుల పాటు సాంప్రదాయకంగా జరుగుతుంది. జాతర ముందు బుధవారం రోజున పుట్ట మట్టి తెచ్చి దానితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారు. అమ్మవారి విగ్రహాన్ని కళ్ళు లేకుండా దర్శనానికి ఉంచుతారు. ఆ తరువాత విగ్రహానికి ముసుగు కప్పి పల్లకిలో అత్తవారి ఇల్లుగా భావించే జీనిగవారి వీధికి తీసుకొస్తారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కళ్ళు దిష్టి చుక్క పెడతారు. అమ్మవారికి కళ్ళు పెడుతున్న సమయంలో నేరుగా కాకుండా అద్దం నుంచి చూస్తూ వెనక నుండి పెడతారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. అనంతరం అమ్మవారికి దున్నపోతును బలిస్తారు. అలాగే భక్తుల్లో మొక్కులు మొక్కుకున్న వారు జంతు బలులను ఇస్తారు. ఇలా చేయడం అందరికీ మంచిదని గ్రామస్తుల నమ్మకం. ఈ జాతర 1919వ సంవత్సరం నుంచి నిర్విరామంగా ఎప్పుడూ ఆపకుండా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంది. ఈ 2025 నాటికి 106 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. అలాగే ఈ జాతరను 2023వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రథం ముందుగా రాజాగారి ఆస్థానంలో అలంకరించబడి తర్వాత గుడి దగ్గరకు తీసుకొని వచ్చి అమ్మవారిని అందులో ప్రతిష్ఠించి ఊరేగిస్తారు. ఒక 5 సంవత్సరాల క్రితం వరకు ఈ జాతరలో ట్రాక్టర్ వాడకుండా నేరుగా మనుషులే తాళతో పట్టి రథం లాగేవారు. కరోనా తర్వాత రథం స్థానంలో ట్రాక్టర్ను ఉపయోగించి అమ్మవారి ఊరేగింపు చేస్తూ వస్తున్నారు. ఈ ఊరేగింపు చూడటానికి వెంకటగిరి నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న నెల్లూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, చెన్నై వంటి దగ్గర నగరాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి చూసుకొని వెళ్తుంటారు. అమ్మవారిని ముందుగా గుడి దగ్గర నుంచి తీసుకొని వచ్చి రాజావీధి, కాశీపేట, శివాలయం, మల్లమ్మ గుడి మీదుగా తీసుకొచ్చి మల్లమ్మ గుడి ప్రాంతంలో నిమజ్జనం చేస్తారు. అమ్మవారి ఊరేగింపు సమయంలో రాజాగారి బంగ్లా దగ్గర కొద్దిసేపు నిలబడుతుంది. అప్పుడు రాజావారు అమ్మకు హారతి ఇచ్చి దర్శనం చేసుకుంటారు. తర్వాత నేరుగా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వద్ద ఒక 10 నిమిషాలు, అలానే కాశీపేట సెంటర్లో ఒక 5 నిమిషాలు, అలాగే శివాలయం దగ్గర ఒక 10 నిమిషాలు, ఇలా అమ్మవారు దర్శనాన్ని కల్పిస్తారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము ఎటువంటి వీడియోలు చేసినా మీ మొబైల్కి నేరుగా వస్తాయి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ టు D2 Buzz.